Hi students, welcome to the next session of the most expected questions. So, second session of most expected questions and light we are discussing from light. Let us see the first question. See, while tracing the path of a ray, light passing through a rectangular glass slab. So, ఒక rectangular glass slab నుంచి ఒక రే వెళ్తుంది. ఆ రేని ట్రేస్ చేశారు. ట్రేస్ చేసినప్పుడు డేటా ఇది యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్, యాంగిల్ ఈ. సో ఇది ఏది విచ్ అబ్జర్వేషన్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. యాక్చువల్గా ఇట్లాంటి కొంచెం ఇది టఫ్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇంత టఫ్ క్వశ్చన్ ఎవరు చేయలేరు ఎగ్జామ్లో. ఒకవేళ వస్తే కనుక నో బడీ క్యాన్ డూ. బట్ మనం ఒక ట్రై చేయాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ చివరిలో పెట్టుకోండి, రాని క్వశ్చన్ దగ్గర ఆగిపోవద్దు. సో మీకు అసలు దాని మీద ఐడియా రావట్లేదు అనుకున్నప్పుడు దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళటం కూడా తెలివైన పని. ఇక్కడే మీరు ఆగిపోతే వెనకాల ఇంకా ఈజీ క్వశ్చన్స్ అంటే వాటిని మీరు సాల్వ్ చేయలేకపోవచ్చు. ఓకే, సి ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఇది ఒక గ్లాస్ స్లాబ్ అంటున్నాడు. సో జనరల్గా వీ నో దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఎంత ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ స్లాబ్ వచ్చి 1.5. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఇది. సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ అనేది 1.5కి ఈక్వల్ అవ్వాలి. 1.5కి ఈక్వల్ అవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే సో సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ అనేది 1.5కి ఈక్వల్ అవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఈ వాల్యూస్తో మనం అజ్యూమ్ చేసుకోవాలి. సైన్ ఐ అంటే మనకి జనరల్గా 60 వాల్యూ మనకు తెలుసు, 30 వాల్యూ తెలుసు, 50, 40 మనకు తెలియదు. ఓకే, సో సైన్ 60 ఎంత? సో సైన్ 60 ఈజ్ √3/2. అంటే సాల్వ్ చేస్తే √3 అంటే 1.7, అంటే 1.7/2 అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.85. ఇది దీని వాల్యూ. సైన్ 60 వాల్యూ 0.85. సో సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 ఈజ్ 1/2 అంటే 0.5. సో మనకి ఇక్కడ 60, 40 అంటే సైన్ 40 వాల్యూ ఎంత అయి ఉండొచ్చు, సైన్ 50 వాల్యూ ఎంత అయి ఉండొచ్చు, ఇవి మనం ఇంటర్ప్రిట్ చేయాలి. సైన్ 36 కానీ, సైన్ 28, సైన్ 30, సైన్ 20 ఈ వాల్యూస్ ఏవి మనకు తెలియవు. సో వీటిని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇంటర్పోలేట్ చేయాలి. అదే ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. సో ఇక్కడ మనం అంటే ఇప్పుడు సైన్ 20 చూద్దాం. సైన్ 20 చూస్తే కనుక సైన్ 30 ఈజ్ 1/2. సైన్ 0 ఈజ్ 0, అంతే కదా. సైన్ 30కి ఇంకా ముందున్న వాల్యూ ఏంటి? 0 అయినా. సో 0కి 30కి మధ్యలో 20 ఉంటుంది కాబట్టి సో 30కి 0.5 అయితే, 30కి 0.5 అయితే, 0కి సైన్ 0కి 0 అయితే సో 20 డిగ్రీస్ దగ్గర ఎంత అయి ఉండొచ్చు. ఇది అప్రాక్సిమేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఇంతకన్నా మనం ఏం చేయలేం. సైన్ 20, సైన్ 28, సైన్ 36 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్ టు ఎనీబడి. కాబట్టి మనం చేయగలిగేదల్లా నియరెస్ట్, అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ మనం చేయగలిగేది ఓన్లీ నియరెస్ట్ వాల్యూ దగ్గరికి మాత్రమే వెళ్ళగలము. సో 20కి కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటర్పోలేట్ చేస్తాం. అంటే 30 to 0 అయితే సో 1 డిగ్రీకి అంటే 30 డిగ్రీస్ నుండి 0 డిగ్రీ అంటే ఎంత? 30 డిగ్రీస్ మారింది. సో 30 డిగ్రీస్ చేంజ్లో ఇక్కడ వచ్చిన చేంజ్ ఎంత? 0.5. సో 30 డిగ్రీకి 0.5 చేంజ్ అయితే 1 డిగ్రీకి ఎంత చేంజ్ అవుతుంది? 0.5/30. సో దిస్ ఈజ్ అ చేంజ్. సో దీన్ని తీసుకెళ్ళి 20 డిగ్రీకి అంటే ఫర్ 1 డిగ్రీ ఇంత అయితే 20 డిగ్రీకి వాల్యూ ఎంత ఉంటుంది? 0.5/30 × 20. ఓకే, సో ఇలా చేస్తే కనుక సో అప్రాక్సిమేట్గా ఇట్ ఈస్ 0.33. సో సైన్ 20 వాల్యూ 0.33 వస్తుంది. అయితే ఇప్పుడు మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ చేయాలి కాబట్టి సైన్ ఐ ఎంత? ఇది 30, ఒకవేళ 4th ఆప్షన్ అనుకుంటే చెప్తున్నాను. సో 0.5 సైన్ ఐ బై 0.33, ఇది 50 అని కూడా రాసుకోవచ్చు. సో 33/50. సో అప్రాక్సిమేట్గా మీరు అబ్జర్వ్ చేస్తే 333. సో ఇక్కడ 7, ఇక్కడ 17, 17.0
సో అప్రాక్సిమేట్గా 1.33, 6 సార్ అంత 6 3 సార్ 18, 1 18 1 6 3 సార్ 18 198 అవుతుంది. 6 5 సార్ 5 3 సార్ 15, 1 5 3 165. సో దిస్ ఈస్ ద 1.5 వస్తుంది కరెక్ట్గా. సో 165. సో అప్రాక్సిమేట్గా ఇది డివైడ్ చేస్తే మనకు వస్తున్న వాల్యూ అంతా ఇట్ ఇస్ నియర్లీ 1.5. ఇలాగే ఫస్ట్ ఆప్షన్కి చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే sin 60, ఇది sin 40. సో sin 40 అనేది 45కి చాలా దగ్గరగా ఉన్న వాల్యూ. sin 45కి దగ్గరగా ఉన్న వాల్యూ sin 40. అయితే sin 45 ఎంత మనకి? sin 45 ఈజ్ 1/√2. సో 1/√2 అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.7. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.7. సో 45 నుంచి 40కి వెళ్తే కొంచెం వాల్యూ డౌన్ అవుతుంది, కొంచెం వాల్యూ తగ్గుతుంది. ఎందుకంటే సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్, అంటే యాంగిల్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. ఇట్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి సో 0.7 కన్నా కొంచెం తగ్గుతుంది. ఓకే, 0.7తో ముందు చూద్దాం. సో 0.7 0.85 కదా అక్కడ, ఇది 0.85. sin I 0.85. సో sin R ఈజ్ 0.7. సో 0.8 అంటే ఫస్ట్ కేస్కి చూస్తున్నాను నేను. ఫస్ట్ కేస్కి చూస్తే 0.85 అండ్ 0.7. ఓకే, సో 7తో డివైడ్ చేసినప్పుడు 70 85. ఇంకా 70 85 చేసేటప్పుడు మనకి చిన్న ఈజీనెస్ ఏంటంటే ఇది 5తో డివైడ్ అవుతుంది అనుకుంటా. 5 1s 5 2s 5 1s 14 5s 70, 16 5s 85, 14 16. సో 14ని 16ని డివైడ్ చేస్తే 14 1s 14 2.0 1.1 వస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 45 దగ్గర చేస్తే 1.1 వచ్చింది. 40 అంటే కొంచెం తగ్గుతుంది, మరి ఎక్కువ 5 degrees కాబట్టి. సో ఇక్కడ 1 degreeకి తగ్గింది ఎంతమ్మా? సో 0.5/30 ఎంత తగ్గుతుంది కాబట్టి 4 degreesకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో దానివల్ల మనకి ఇక్కడ ఈ 1.1 అయితే 1.5 అవ్వదు. ఈ రకంగా మీరు వెరిఫై చేసుకోవాలి, అంతకు మించి ఆప్షన్ లేదు ఈ క్వశ్చన్ చేయడానికి. కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ని లాస్ట్లో చేయండి. తప్పు పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే ఎవరు సాల్వ్ చేయలేదు. అందరికీ టఫ్ క్వశ్చన్ అయితే మీకే కాదు. సో ఇట్లా దీన్ని చేయాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. A student obtained a sharp image of the grills of a window on a screen using a concave mirror. His teacher remarked that for getting better result, a well-lit distant object, preferably the sun, so should be focused on the screen. What should? Okay. See, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక స్టూడెంట్ ఒక షార్ప్ ఇమేజ్, గ్రిల్ అంటే ఇప్పుడు ఏం చేశాడు? సన్లైట్ గ్రిల్ నుంచి పాస్ అయ్యి ఆ గ్రిల్ని ఒక ఇమేజ్ ఒక స్క్రీన్ మీద క్యాప్చర్ చేశాడు. సో గ్రిల్ అనేది ఒక ఫైనైట్ ఆబ్జెక్ట్, అంతే కదా, అది ఒక ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది మీ యొక్క మిర్రర్ అనుకోండి. ఓకే, మళ్ళీ చూద్దాం. కాన్కేవ్ అన్నాడు కాబట్టి కాన్కేవ్ పెట్టేద్దాం. ఓకే, కాన్కేవ్. సో నా ఇది కాన్కేవ్ మిర్రర్ని మనం ప్లేస్ చేశాక, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎర్లియర్ ఎక్కడుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ కాదు, ఒక ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది. సో ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ obtained a sharp image of the grill of a window on a screen using concave mirror. ఇప్పుడు మనం అంటే ఇది జనరల్గా విండో అనేది కొంచెం దూరంగానే ఉంటుంది. సో ఇక్కడ ఎన్లార్జ్డా డిమినిష్డా అనే పదం వీడు వాడలేదు కాబట్టి అది ఎక్కడైనా ఫోకస్ నుంచి, అంటే ఇన్ఫైనైట్లో అయితే లేదు కాబట్టి సో ఫోకస్ నుంచి ఎనీవేర్ ఇక్కడెక్కడో చోట ఫోకస్ నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. ఫోకస్ నుండి ఇన్ఫినిటీ మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఫోకస్ నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీకి ఒకవేళ ఫోకస్ నుండి ఇన్ఫినిటీ మధ్యలోనే ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. ఒకవేళ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే, అంటే
మన స్క్రీన్ అనేది ఎక్కడ పెడతాం, జనరల్గా ఫోకస్ నుండి ఇన్ఫినిటీ మధ్యలో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఇమేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఫోకస్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇందాక మనకి ఇమేజ్ అనేది ఫోకస్ నుండి ఇన్ఫినిటీ సమ్వేర్ ఇక్కడ ఎక్కడో మీ స్క్రీన్ ఉంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకు, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను లైట్ అనే సెషన్స్ చేశాను. సో లైట్ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక లెసన్స్ కనుక వింటే, అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఒక క్విక్ రికాప్ లాగా, ఒక క్విక్ రివిజన్ లాగా మీకు హెల్ప్ అవుతాయి. ఏం పర్వాలా, ఫాస్ట్ మీకు అన్నీ వచ్చి ఉండొచ్చు, వాటిని స్కిప్ కొట్టుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ లేకపోతే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకుంటే 30 minutes వీడియో 15 minutesలో అయిపోతుంది. సో అలా మీరు ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేసుకుంటే మీకు ఒకసారి రీక్యాప్ అయిపోతుంది. ఏవైనా మిస్ అయితే సైన్ కన్వెన్షన్స్ కానీ, ఈ ఇమేజ్ లొకేషన్స్ కానీ, ఏవైనా చిన్న చిన్న మ్యాగ్నిఫికేషన్ యొక్క సైన్స్ కానీ, ఇవన్నీ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని ఒకసారి రీక్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వీడియోస్ మళ్ళీ చూస్తే మీకు మంచిది. అయితే ఇప్పుడు ఇమేజ్ ఎటు షిఫ్ట్ అవుతుంది, ఫోకస్ వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి నేను స్క్రీన్ని ఎటు మూవ్ చేయాలి ఇప్పుడు. సో మూవ్ ద స్క్రీన్. ఇందాక స్క్రీన్ ఇక్కడ ఉంది, ఓకే. సో ఫోకస్కి ఇన్ఫినిటీకి మధ్యలో. ఇప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మనం స్క్రీన్ ఎలా మూవ్ చేయాలి, మూవ్ ద స్క్రీన్ అండ్ ద మిర్రర్ సో టువార్డ్స్ ద ఆబ్జెక్ట్. కాదు, రెండు ఆబ్జెక్ట్ మూవ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మూవ్ ద స్క్రీన్ అండ్ ద మిర్రర్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, అది అవ్వదు, అది యూజ్లెస్. అది మూవ్ ద స్క్రీన్ స్లైట్లీ అవే ఫ్రమ్ ద మిర్రర్. సో స్క్రీన్ నుంచి ఇప్పుడు అవే అంటే ఏంటమ్మా, ఫోకస్ నుండి ఇన్ఫినిటీ ఇంకా ఇటు పట్టుకెళ్ళిపోవడం. ఇటు పట్టుకెళ్ళిపోతే యూజ్ ఏమన్నా, ఇటు పట్టుకెళ్తే యూజ్ ఏం లేదు. ఎందుకు, ఇమేజ్ అనేది ఇటు మూవ్ అవుతుంది. ఇమేజ్ ఎటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది, మిర్రర్ వైపు మూవ్ అవుతుంది. కాబట్టి మూవ్ ద మిర్రర్ స్లైట్లీ టువర్డ్స్ ద స్క్రీన్. మూవ్ ద స్క్రీన్ స్లైట్లీ అవే కాదు, మూవ్ ద మిర్రర్. సో మిర్రర్ని మనం ఒకవేళ మిర్రర్నైనా మూవ్ చేయొచ్చు, స్క్రీన్ అయినా మూవ్ చేయొచ్చు. కానీ రెండింటిని మూవ్ చేయడం వల్ల వీటి మధ్య దూరం అయితే మారదు కదా. రెండింటిని మూవ్ చేస్తే ఇక్కడ ఏం రాశాడు, ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు, మూవ్ ద స్క్రీన్ అండ్ ద మిర్రర్ ఆబ్జెక్ట్ వైపు మూవ్ చేయండి అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఇంతే కదా, మారదు కదా. మనకి ఏం కావాలి, మనకి స్క్రీన్కి మిర్రర్కి మధ్యలో డిస్టెన్స్ తగ్గి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది ఫోకస్ దగ్గరికి రావాలి. ఇది రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఐదర్ స్క్రీన్ అయినా మిర్రర్ వైపు తీసుకెళ్ళండి, లేదా మిర్రర్నైనా స్క్రీన్ వైపు తీసుకురండి. ఏదో ఒకటి చేయండి. ఏది చేసినా మీకు ఇమేజ్ అనేది స్క్రీన్ మీదకి వస్తుంది. ఇక్కడ వాడు వచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మూవ్ ద స్క్రీన్ అండ్ మిర్రర్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ అన్నాడు, అది తప్పు. సో రెండు కదపటం వల్ల వాళ్ళిద్దరి మధ్య రెండింటి మధ్య దూరం తగ్గదు. స్క్రీన్ అండ్ ఎవే అన్నాడు, ఇది పోయింది, ఇది కూడా వేస్ట్. మూవ్ ద స్క్రీన్ స్లైట్లీ ఎవే అంటే అగైన్ అక్కడ ఇమేజ్ రాదు, ఎందుకంటే మనం టువర్డ్స్ వెళ్ళాలి. మూవ్ ద మిర్రర్ స్లైట్లీ టువర్డ్స్ ద స్క్రీన్. సో మిర్రర్ని స్క్రీన్ వైపు జరిపితే ఈ ఫోకస్ అనేది ఇక్కడికి వస్తుంది. దాని ద్వారా ఈ యొక్క సన్ యొక్క ఇమేజ్ అనేది ఈ స్క్రీన్ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం ఆలోచించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. దీని మీద రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. ఇదే క్వశ్చన్ వస్తుందని కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్, a student has focused the image of object 3 cm on a white screen using a concave mirror of a focal length. The distance of the object from the mirror is 18 where the wall is. Okay, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా మనకి గివెన్ డేటా ఏంటి. సో వాట్ ఈస్ ద గివెన్ డేటా, నీట్గా సో గివెన్ డేటాని రాసుకోవాలి. సో గివెన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, నేను సింపుల్గా రాస్తున్నాను, మీరు కూర్చొని నీట్గా రాసుకోండి. ఆబ్జెక్ట్ హైట్ అని చెప్పి h0, సో 3 cm. ఓకే, సో ఏ స్టూడెంట్ హెస్ ఫోకస్డ్ ద ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 3 cm on a white screen using concave mirror. కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. సో ఫోకల్ లెంత్, సో ఫోకల్ లెంత్ కాన్కేవ్కి ఏమవుతుంది, మైనస్ ప్లస్ కాన్కేవ్ కాబట్టి సో -12 cm. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్, సో డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, ఎప్పుడు ఆల్వేస్ డిస్టెన్స్ ఇస్ అ నెగిటివ్ వాల్యూ. సో -18 cm. సో ఫైండ్ ద డిస్టెన్స్, ఏమేమి అడిగాడు, డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ అడిగాడు. సో v ఎంత అని అడిగాడు. ఇంకోటి
హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత, ఈ రెండు వాడు అడిగాడు, వాడు మనం కనుక్కోవాలి. ఓకే నా సో ఇది మనకి ఏది ఎప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం, మిర్రర్ ఫార్ములాకి వెళ్ళాల్సిందే, లేకపోతే మనం ఏం చేయలేం. సో 1/f is equal to, so 1/v plus 1/u, 1/f is equal to 1/v plus 1/u. 1/f అంటే 1/-12 సెంటీమీటర్ is equal to 1/v minus 1/18 సెంటీమీటర్. సో ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 1/v is equal to 1/18 minus 1/12. దీనికి ఎల్సిఎం చేస్తే 36, 18 2s are 36, 12 3s are 36. సో మొత్తం మీద -1/36. సో v is equal to ఏమైంది, -36. v is equal to -36 centimeters. So this is the first answer. So the distance of image from the mirror is 36 centimeters from the pole. ఇది రాయాలి, మీరు ఆ పదం రాయాలి. The distance of the image from the mirror is 36 centimeters. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇమేజ్ కావాలి మనకి. సో మ్యాగ్నిఫికేషన్ మనకి తెలుసు, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -v/u. సో -v అంటే ఇక్కడ -36, u అంటే -12. సో ఈ రెండు తీసేస్తే 12 3s are 36 కాబట్టి మ్యాగ్నిఫికేషన్ -3 అయింది. సో అగైన్ we know that magnification is equal to hi/h0, hi/h0, which is equal to how much, -3. So hi is equal to -3 times of h0, అంటే -3 times అంటే -3 into h0 ఎంత ఇచ్చాడు, 3 సెంటీమీటర్ కదా. సో 3 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి -9 సెంటీమీటర్ ఇస్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ ఇదేంటి, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కాబట్టి మనకి -9 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ రకంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే ఎక్కడైనా కూడా మనకి మోడల్స్ ఐదర్ మిర్రర్ ఫార్ములాని మ్యాగ్నిఫికేషన్ని లింక్ చేయొచ్చు, లేదా మ్యాగ్నిఫికేషన్తో యూ అండ్ మీ ప్రీవియస్ సెషన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మ్యాగ్నిఫికేషన్తో కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అవి మనం ప్రీవియస్ సెషన్లో చేసాం ఫస్ట్ సిరీస్లో. ఈ సిరీస్లో మిర్రర్ ఫార్ములాని మ్యాగ్నిఫికేషన్ ఎలా లింక్ చేయొచ్చు చూసాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A concave mirror is used for image formation for different positions of an object with what interferences can be drawn about the following when object is placed at a distance. So man first of all is a mirror annadu, a concave mirror annadu. So given so this is a concave mirror. A mirror idi, so concave mirror. So first is concave mirror. తర్వాత వాట్ ఇంటర్ఫీరెన్సెస్ కెన్ బి డ్రాన్ అబౌట్ ద ఫాలోయింగ్. ఓకే, ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ అ డిస్టెన్స్ u is equal to -10 centimeters. సో ఫోకస్ ఈజ్ -15. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పెట్టాడు వాడు, ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టాడు. సో ఫోకస్ ఈజ్ -15 కాబట్టి సో 10 దగ్గర ఆబ్జెక్ట్ ఉందంటే అర్థం ఏంటి, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటే ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏం చెప్పచ్చు మనం, సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విల్ బి బిహైండ్ ద మిర్రర్. కాకపోతే అలా చెప్తున్నాను, ఎక్కడ ఉంటుందో వి కూడా చెప్పాలి కదా. కాబట్టి మనం ఫ్రమ్ మిర్రర్ ఫార్ములా వాడు ఏమేమి అడిగాడు ఇప్పుడు ఇక్కడ, సో వి అడిగాడు, సైజ్ ఆఫ్ ఇమేజ్ hi అడిగాడు. ఓకే, hi అడిగాడు, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇక్కడ మనకి hi అడిగిన మనకి ఆబ్జెక్ట్ హైట్ లేదు కాబట్టి మ్యాగ్నిఫైడా, ఎన్లార్జ్డా, డిమినిష్డ్ అని రాస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ మీకు హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్తేనే హైట్ ఆఫ్ ఇమేజ్ని న్యూమరికల్గా ఫైండ్ చేయగలరు. లేదంటే సైజ్ ఆఫ్ ఇమేజ్ అని అడిగినప్పుడు సింపుల్గా ఇట్ ఈస్ అన్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆర్ ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్ అని రాస్తే సరిపోతుంది. నేచర్ ఆఫ్ ఇమేజ్ అంటే వర్చువలా, రియలా, ఎరెక్టెడా, ఇన్వర్టెడా ఇది రాయాలి. లేబుల్ రే డయాగ్రామ్ అంటే రే డయాగ్రామ్, ఆల్ వీ నో ఆల్రెడీ ప్రీవియస్లీ వీ హావ్ సీన్ దట్. సో ఇవన్నీ ఫైండ్ చేయాలంటే ముందు మనం మిర్రర్ ఫార్ములాకి వెళ్ళాలి కాబట్టి సో 1/f is equal to సో 1/v plus 1/u. మనం ఏది చూసినా ఈ ఫార్ములా చుట్టూ తిరుగుతున్నాం. సో 1/-15 is equal to 1/v plus 1/-10. సో ఇటు వెళ్తే అది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది.
సో 1/v is equal to, సో 1/10 minus 1/15. ఎల్సిఎం చేస్తే ఈ రెండింటికి 30 అవుతుంది. సో 10 3s are 15 2s are, సో 1/30. సో v ఈస్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ బిహైండ్ ద మిర్రర్ వస్తుందని చెప్పాను కాబట్టి సో v ఎంత వచ్చింది +30 సెంటీమీటర్స్. సో దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ఫస్ట్ ఆన్సర్ అయ్యింది మనకి. ప్లస్ మైనస్ పెట్టకపోతే 1 మార్క్ తీసేస్తారు. ఓకే చెప్తున్నారు, అస్సలు ఆలోచించరు, నిర్దాక్షిణ్యంగా 1 మార్క్ తీసేస్తారు ప్లస్ మైనస్ మీరు పెట్టకపోతే. ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా సీరియస్గా చూస్తారు ఎగ్జామినర్స్. కాబట్టి దయచేసి మీరు సైన్ కన్వెన్షన్స్ని బాగా అలవాటు చేసుకోవాలి రాయటం. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ వచ్చేసరికి ఏమవుతుంది, m is equal to, సో -v/u కాబట్టి సో మైనస్ ఆఫ్ v అనేది +30 అండ్ u అనేది -10. సో ఇది ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 10 3s are 30. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +3. సో ద ఇమేజ్ ఈజ్ 3 times enlarged than the ఆబ్జెక్ట్. ఇలా రాయాలి, ద ఇమేజ్ ఈజ్ 3 times enlarged than the ఆబ్జెక్ట్. సో ఇది సెకండ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. థర్డ్ నేచర్ అన్నాడు. సో నేచర్ అన్నప్పుడు ఏమైంది, బిహైండ్ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా v +30 కాబట్టి నేచర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇట్ ఈస్ ఎ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. రే డయాగ్రామ్ మనం గీయాలంటే దీనికి సింపుల్గా గీసేయచ్చు. సో రే డయాగ్రామ్ ఎలా గీస్తాము, సో ప్రిన్సిపల్ యాక్సిస్, సో కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్. సో ఒకటి, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రే, దిస్ ఈజ్ ఫోకస్. ఇది ఫోకస్ నుండి ఇలా పాస్ అవుతుంది. మీరు యారో మార్క్స్ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ యారో మార్క్ పెట్టడం అనేది. రెండోది పోల్ నుంచి తీసుకురండి, ఇలా వెళ్తుంది. సో ఈ రెండింటిని కూడా ఇటు సైడ్ కనుక మీరు కలిపితే డాటెడ్ లైన్స్తోనే కలపాలి. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కొంచెం ముందు పెట్టుకెళ్ళండి. సో దిస్ ఈజ్ ద ఇమేజ్. సో దిస్ ఈజ్, యూ హ్యావ్ టు షో ఆల్ ద మెజర్మెంట్స్. దిస్ ఈజ్ 30 సెంటీమీటర్ అండ్ దిస్ ఈజ్ 10 సెంటీమీటర్. ఇవన్నీ కూడా మీరు చూపించాలి. ఫోకస్ ఎఫ్ రాయాలి, పి రాయాలి. సో అన్నీ కూడా నీట్గా రాయాలి, ఏబి. ఓకే, రే డయాగ్రామ్ అంటే మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ప్రతిదీ మీరు మెన్షన్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఏది లేకపోయినా మీకు మార్కులు తీసే అవకాశం ఉంటుంది. దయదలిచి వేసేస్తారేమో తప్ప కరెక్ట్గా కరెక్షన్ చేసే వాళ్ళు అయితే వేయరు. రే డయాగ్రామ్లో మీరు పర్ఫెక్ట్గా అన్నీ చూపించాలి, యారో మార్క్స్ చూపించాలి, ఆబ్జెక్ట్కి పేరు పెట్టాలి, ఇమేజ్కి పేరు పెట్టాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూపించాలి, ఇమేజ్ డిస్టెన్స్ చూపించాలి, ఫోకస్ని చూపించాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా క్వశ్చన్లో మెన్షన్ చేస్తే చూపించాలి, లేకపోతే అక్కర్లేదు. ఈ క్వశ్చన్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే మాట్లాడలేదు కాబట్టి మనం చూపించకపోయినా పర్వాలేదు. కానీ ఫోకస్ ఇచ్చాడు కదా వాల్యూ, కాబట్టి ఫోకస్ని చూపించాలి. ఓకే, వాడు ఏమైతే డేటా ఇచ్చాడో అవన్నిటిని కూడా మనం చూపించాలి. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఎ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ సో యాజ్ టు obtain 2 times a magnified వర్చువల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు వాడు ఇచ్చిన డేటా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ మిర్రర్. మీకు ఎక్కువ క్వశ్చన్స్ కాన్కేవ్లోనే వస్తాయి, ఎందుకంటే దానిలోనే బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇవ్వడానికి క్వశ్చన్స్. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. గివెన్, సో కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. తర్వాత ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్కి ఎలాగైనా 20 మైనస్ అవుతుంది కాబట్టి -20. ఇక్కడ ఇచ్చింది ఏంటి, మ్యాగ్నిఫికేషన్ అనేది +2 అవ్వాలి. ఓకే, మ్యాగ్నిఫైడ్ వర్చువల్ అన్నాడు, అందుకే +2 వేశాను. మీకు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, మీరు లైట్ సిరీస్ కనుక పక్కాగా వింటే, సో లైట్ లెసన్ కనుక మీరు పక్కాగా వింటే, సో యూ విల్ అండర్స్టాండ్ వై ఐ డైరెక్ట్లీ రైటింగ్ m is equal to ఈ +2 ఎలా రాసేస్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలంటే మాత్రం మీరు పక్కాగా లైట్ సిరీస్ని వినాలి. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని వినేసేయండి, త్వరగా అయిపోతాయి. ఓకే, కానీ ప్రతిదీ వింటే పక్కాగా మీకు మంచి నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది నా గ్యారంటీ. ఓకే, నా m is equal to +2 అయ్యింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, సో వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్, యూ ఎక్కడ పెట్టాలి అడుగుతున్నాడు. ఓకే, సో యూ ఎంత. ఇప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u కదా.
ఓకే, సో ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇది వర్చువల్ ఇమేజ్ అన్నాడు కాబట్టి ప్లస్ వి అవుతుంది. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎప్పుడు కూడా మైనస్ యూనే. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో వి బై యూ ఈజ్ ఈక్వల్ టు +2. సో ఇప్పుడు యూకి వికి రిలేషన్ ఏంటి? సో వి బై యూ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి యూ ఇటు తీసుకొస్తే యూ ఈజ్ ఈక్వల్ టు వి బై 2, అంతే కదా. యూ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తుంది, యూ ఇటు పెట్టుకొస్తాను, యూ ఈజ్ ఈక్వల్ టు వి బై 2. సో ఇప్పుడు మనం మిర్రర్ ఫార్ములా దగ్గరికి వస్తే 1/f ఈజ్ ఈక్వల్ టు సో 1/v ప్లస్ 1/u. సో ఇక్కడ 1/v ఎఫ్ ఇచ్చాడు, 1/-20 ఇచ్చాడు ఆల్రెడీ. నేను ఏం చేస్తానంటే విని యూలోకి కన్వర్ట్ చేస్తాను, విని యూలోకి కన్వర్ట్ చేస్తాను. సో ఎలా కన్వర్ట్ చేస్తాను ఇటు కన్వర్షన్ చూపించాను కదా ఆల్రెడీ. సో 1/v. సో ఇప్పుడు నేను వీని ఏం చేశాను, యూలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో సారీ, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇది ఇలా రాసుకోవడం కన్నా బెటర్ ఏంటంటే యూని అదే వీని యూలో కదా కన్వర్ట్ చేయాలి మనం. సో వాట్ వీ విల్ డూ ఈస్ లెట్ us రైట్ ఇట్ లైక్ దిస్. సో v ఈజ్ ఈక్వల్ టు 2u, ఇక్కడతో ఇలా కాపేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు ఏమిటమ్మా 2u. అయితే ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 2u కాబట్టి సో v ప్లేస్లో 2u పెట్టుకోవచ్చు కదా నేను. ఓకే 2u పెట్టాను. ఓకే v ఈజ్ ఈక్వల్ టు 2u పెట్టాను. కానీ ఇక్కడ సైన్ చూడండి, v ప్లస్ u మైనస్ కాబట్టి -1/u. ఇక్కడ u అనేది ఎప్పుడు కూడా మైనస్సే. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా u ఎప్పుడు నెగిటివే. కానీ ఇక్కడ ఇమేజ్ అనేది వర్చువల్, అంటే ఎటు ఉంది, మిర్రర్ బిహైండ్ ఉంది. మిర్రర్ బిహైండ్ కాబట్టి v ఏమిటి, పాజిటివ్. సో v పాజిటివ్, కానీ దాని వాల్యూ అంతా 2u కాబట్టి vని తీసి 2u పెట్టాను, ప్లస్ సైనే పెట్టాను. కానీ u పెట్టినప్పుడు మాత్రం మైనస్ పెట్టాను, ఎందుకంటే ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంది. చాలా ఈ సైన్ కన్వెన్షన్స్ కనుక మీరు జాగ్రత్తగా చెయ్యకపోతే ఎంత నేర్చుకున్నా వృధా. ఎందుకంటే చిన్న సైన్ కన్వెన్షన్ ఆన్సర్ని మార్చేస్తుంది. ప్లస్కి మైనస్ పెట్టినా, మైనస్కి ప్లస్ పెట్టినా మీ యొక్క ఆన్సర్స్ అనేవి మారిపోతాయి. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా మైనస్ ప్లస్ మాత్రం 1కి 2 సార్లు రివైజ్ చేయాలి. ఓకే, నా దీన్ని ఇంటూ 2/2 చేసేస్తాను. సో 2/2u అవుతుంది. సో 1/2u అయింది, -2/2u అయింది. సో డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్లో సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను, -1/2u వచ్చింది. సో ఈ -1/2u ఈజ్ ఈక్వల్ టు -1/20. -1/2u ఈజ్ ఈక్వల్ టు -1/20 కాబట్టి u ఏమైంది, 2 10s ఈ 2 ఇక్కడ 10తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 1కి 1 ఈక్వల్ అయితే యూకి ఏమిటి ఈక్వల్ టు 10. సో u ఈక్వల్ టు 10 centimeters. సో దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ గెటింగ్ ఏ 2 times మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఆబ్జెక్ట్. అర్థమైందా అందరికి? నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్కేవ్ మిర్రర్ యాజ్ ఎ ఫోకల్ లెంత్. ఇక్కడ కూడా మళ్ళీ ఏమి ఇచ్చాడు, అన్ని మ్యాక్సిమం మీకు కాన్కేవ్ అడుగుతాడు. చాలా ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కాన్వెక్స్ మీద, ఎందుకంటే కాన్వెక్స్లో పెద్దగా మోడల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో కాన్కేవ్ మిర్రర్లో అయితే బోల్డ్ అనే మోడల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్ యాజ్ ఎ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్కి ఏమవుతుంది, ఫోకల్ లెంత్ ఎప్పుడు ఏమవుతుంది, నెగటివ్ -20 centimeter. At what distance from the mirror should a 4 centimeter tall object, height of object ఇచ్చాడు, height of object అంతా 4 centimeter, so that it forms an image at a distance from the mirror. సో v ఇచ్చాడు, ఇది ప్లస్సా మైనస్సా మనకు తెలీదు. సో ఫ్రమ్ ద మిర్రర్ అన్నాడు, బిహైండ్ ద అనలేదు కాబట్టి 99% ఇది మైనస్ అయ్యే ఛాన్సే ఉంది. ఆల్సో క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ అన్నాడు. సో జాగ్రత్తగా వినండి, ఫ్రమ్ ద మిర్రర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్ ఫ్రంటే చూడాలి. బిహైండ్ అని ఉంటే ఒకవేళ వర్చువల్ అయితే వాడు స్పెసిఫికల్గా ఇస్తాడు. 99% బిహైండ్ అనలేదు కాబట్టి ఫ్రమ్ ద మిర్రర్ అన్నాడు కాబట్టి సో మిర్రర్ నుంచి ఇన్ ఫ్రంటే మనం చూడాలి. ఓకే, కాబట్టి ఇదొక ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ కానీ మనం అస్యూమ్ చేసుకుని ముందుకెళ్దాం. ఓకే, నా సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, హైట్ ఆఫ్ ఇమేజ్ అడిగాడు. హైట్ ఆఫ్ ఇమేజ్ కావాలంటే ముందు మనకి యూ కావాలి. యూ కావాలంటే మిర్రర్ ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి.
సో ఫ్రమ్ మిర్రర్ ఫార్ములా 1/f is equal to 1/v plus 1/u. మనం చేస్తుంది ఇన్ని క్వశ్చన్లు అన్నీ కూడా 2 ఫార్ములాల మీదే ఉన్నాం, కానీ చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ ఫార్ములాని ఎలా వాడాలి అన్న దానిలో బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. 1/-20 is equal to 1/-30 minus 1/u, ఎందుకంటే u ఎప్పుడు నెగిటివ్ కాబట్టి. నా సో దట్ ఇంప్లైస్ -1/20 is equal to -1/30 minus 1/u. ఈ -1/u ఇటు తీసుకొచ్చేస్తాను. సో -1/u ఇటు వస్తే +1/u అవుతుంది. ఈ -1/20 ఇటు వస్తే +1/20 అవుతుంది. -1/30 ఇలాగే ఉంటుంది. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే నాకు తెలిసి 60 వస్తుంది. సో 23s are -32s are. సో 1/60. సో దట్ ఇంప్లైస్ 1/u is equal to 1/60. So u is how much? 60 centimeters. u is 60 centimeters. Okay, u అనేది ఏంటమ్మా 60 centimeter వచ్చింది. ఎప్పుడైనా ఆన్సర్స్ వచ్చినప్పుడు ఇట్లా డబ్బాలు కొడితే అది క్లియర్గా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఎవరైతే మీకు కరెక్ట్ చేస్తారో పేపర్స్ వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది. వాళ్ళు వెంటనే ఆన్సర్ చూస్తారు. ఓకే, ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందంటే మ్యాక్సిమం అంతా కరెక్టే ఉండొచ్చు అని అజ్యూమ్ చేసి అంటే డీటెయిల్డ్గా వెళ్ళరు. అది కొంచెం త్వరగా పేపర్ కరెక్ట్ చేసేస్తారు, మార్కులు ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్స్ ఏవైనా ఉంటే వాటిని ఇట్లాగా హైలైట్ చేయండి, ఒక బాక్స్ డ్రా చేసి హైలైట్ చేయండి. అలాగే ప్రతిదీ హైలైట్ చేసే కానీ ఇంపార్టెంట్ వన్ ఏదో ఎక్కడెక్కడైతే ఆన్సర్స్ వస్తున్నాయి అవి. నౌ నెక్స్ట్ ఏమడిగారు? హైట్ ఆఫ్ ఇమేజ్ అడిగారు. సో మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఈక్వల్ టు -v/u విచ్ ఇస్ ఈక్వల్ టు hi/h0, అంతే కదా. సో నౌ మైనస్ దట్ ఇంప్లైస్ -v అంటే ఏంటమ్మా ఇక్కడ? v ఈజ్ -30 ఆల్రెడీ ఇచ్చేసాడు, -30. u ఈజ్ -60 వీ హ్యావ్ గాట్ జస్ట్ నౌ. సో -60 ఎందుకంటే u ఎప్పుడు నెగిటివ్ కాబట్టి. హైట్ ఆఫ్ ఇమేజ్ నాకు తెలియదు, కానీ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు 4 centimeters. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు 4 centimeters. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక 32s are 60. సో -1/2 ఇటు మిగిలింది. ఇటు hi/4 మిగిలింది. సో ఈ 4 ఇటు వస్తే ఓకే, ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది? 4/2 -4/2 -4/2 is equal to hi, or hi is equal to -2 centimeter. hi is equal to -2 centimeter. So hi, so calculate the size of image and size of image is 2 centimeter and it is an inverted image, అందుకే మైనస్ వచ్చింది. సో ఈ సెంటీమీటర్ రాయకపోయినా మైనస్ పెట్టకపోయినా మార్కులు పోతాయి. సో చాలా యూనిట్ అండ్ సైన్ కన్వెన్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రకంగా మనం చేయాలి. ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. యాక్చువల్లీ దేర్ ఆర్ మోర్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, బట్ టైమ్ క్రైటీరియా మీద నేను ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మిగతా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది సెషన్. If you enjoyed the session, please subscribe to the channel and refer to your friends who need conceptual clarity. Okay, friends ki help cheyandi, మేము ఎలాగైతే హెల్ప్ చేస్తున్నాం మీకు. సో ఫ్రీగా వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. సో రిమోట్ లొకేషన్స్లో ఉన్న పిల్లలకి హెల్ప్ చేయడానికి, సో ఎవరికైతే ప్రాపర్ యాక్సెస్ లేదో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం కోసం, నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం వీఆర్ గివింగ్ దిస్ కంటెంట్ టు యూ. సో ప్లీజ్ మేక్ ఇట్ యూటిలైజ్డ్ and share with your friends and subscribe to the channel. Don't forget. Thank you so much.